హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను మీకు క్విక్గా చేసుకునే స్వీట్ రెసిపీని అయితే నేను చూపిస్తాను. ఈ స్వీట్ వచ్చేసి మనము గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే కంప్లీట్లీ ఆప్షనల్. ఆ తర్వాత గోరువెచ్చని కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఈ మొత్తం మిశ్రమాన్ని చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలానే కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. పిండి కలిపేసుకున్నాం కదా, ఈలోపు అయితే మనము షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి నేను షుగర్ యూస్ చేస్తున్నాను. మీరు బెల్లంనైనా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక గ్లాస్ షుగర్ ఇంకొంచెం షుగర్ యాడ్ చేసేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది సేమ్ మనము గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా, మన వేళ్ళు జస్ట్ అతుక్కుంటే చాలు, మనకి అంత పాకం అయితే సరిపోతుంది. ఆ తర్వాత పిండిని మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్గా చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టేసుకుంటే మనం క్విక్గా చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కో బాల్ తీసుకొని చపాతీలా చేసుకోవాలి. రౌండ్గా కాకుండా కొంచెం ఓవెల్ షేప్ వచ్చేటట్టు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మధ్యలో నేను చూపిస్తున్నాను కదా, అలాగా కట్ చేసుకోవాలి. మిడిల్ వరకు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జెస్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనము ఇంకా సేమ్ ప్రాసెస్లో మధ్యలో మొత్తం కూడా కట్ చేసుకొని డైరెక్ట్ మొత్తము చపాతీని తీసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జెస్ ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. మనకి ఎలా అయినా ఓకే, ఎందుకంటే మనము ఎడ్జెస్ ప్రెస్ చేస్తే ఇంకా అది విడిపోకుండా ఉంటుందన్నమాట. అలానే మనం చేసుకున్న బాల్స్ని మొత్తం కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనము క్విక్గా చేసేసుకోవచ్చు. నేనైతే కొన్ని వరకు ప్రిపేర్ చేసుకొని ఒకేసారి అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం వేడిగా ఉండే ఆయిల్లో వీటన్నిటిని కూడా వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. షుగర్ సిరప్లో 2 to 3 మినిట్స్ కిందికి పైకి అనుకుంటూ ఉంటే మనకి షుగర్ సిరప్ మొత్తం కూడా వాటికి పడుతుంది అండ్ స్వీట్గా కూడా ఉంటుంది. ఇంకా ఇదే ప్రాసెస్లో అన్నీ కూడా చేసేసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకొని మనము 2 to 3 మినిట్స్ ఉండి మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట. మా అమ్మ ఎప్పుడైనా ఇన్స్టాంట్గా ఏమైనా స్వీట్ అడిగినప్పుడు ఇవి చేసి పెట్టేవాళ్ళు అనమాట. సో నేనైతే ఇవి ట్రై చేశాను. మీరు ఈ స్వీట్ని ఏమంటారో కమెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా, టేస్ట్ చేశారో లేదో కమెంట్లో మెన్షన్ చేయండి. మేమైతే కాకరకాయలు అంటాము, కిల్లీలు అంటాము, పనస తొనలు అంటాము. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.